రోమన్ క్యాథలిజం నుండి దే యూస్ టు హ్యావ్ అన్ అదర్ రిచ్. ఇనిషియల్గా ఎట్లా ప్రారంభమైంది, ఐ నాట్ గోనా జంప్ ఇంటూ ఇట్, జస్ట్ ఒక చూచాయిగా. తమూజ్ అని ఎవరు బిడ్డ? తమూజ్. చాలాసార్లు ఈ పేరు చెప్పానులే, కొంచెం హిస్టరీ తెలుసుకుంటాం, చాలా ముఖ్యం. నిమ్రోద్ భార్య, నిమ్రోద్ మరణించిన తర్వాత కన్న బిడ్డ. ఆ బిడ్డ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తారు. అది రోమన్ పేగన్ అలవాటు ఉండేది. కానీ తర్వాత క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే రోమన్ క్యాథలిజం ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోమన్స్ క్రీస్తుని ఎరిగిన తర్వాత వారి ఆచారాలు కూడా అలానే తీసుకొచ్చేసారు. సో దీని బదులుగా ఇది, దీని బదులుగా ఇది, వీళ్ళ బదులుగా ఇది అని జ్ఞాపకం చేసుకుంటూ మార్చుకుంటూ వచ్చింది. అదే మనం చూస్తే క్రిస్మస్ 25వ తారీఖు చూసినప్పుడు కూడా ఎవరి జన్మదినం అది? వాస్తవం చెప్పాలి, తమూజ్ జన్మదినం. నిమ్రోద్ జ్ఞాపకం చేసుకుంటూ, తమూజ్ జ్ఞాపకం చేసుకుంటూ, నిమ్రోద్ రీబర్త్ అనేది. బట్ దెన్ ఈ రోజు చెయ్యొద్దు అని నేను చెప్పను, చెయ్యి అని నేను చెప్పను. ఎన్ని రోజులు ఇదంతా? 40 రోజుల తర్వాత మరలా మామూలే. దేవుడు నీ దగ్గర 40 రోజుల భక్తి కోరుతున్నాడా? నువ్వు ఒక విశ్వాసి అయిన తర్వాత ఒక విశ్వాసికి ప్రతిరోజు సిలువ జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ప్రతిరోజు సిలువ, యేసు నీ కొరకు సిలువలో చేసిన కార్యం, దాన్ని బట్టి ఉంటది ఒక విశ్వాసి జీవితం. వాట్ యామ్ ఐ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో నేనేమై ఉన్నా?